రుణమాఫీతో రైతులకు ఇచ్చిన మాటను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంది. రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 31,000 కోట్ల రుణమాఫీతో దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పింది. ఇక రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూడో విడత రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడో విడత పంట రుణమాఫీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేసి చూపించారు. 32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు 31,000 కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పింది. జూలై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం 3 రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం మొదలుపెట్టింది. జూలై 18వ తేదీన మొదటి విడతగా ₹1,00,000 స్లాబ్ వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నిటికీ ఏకకాలంలో రుణమాఫీ చేసింది. 11,14,412 మంది రైతులకు 6,034.97 కోట్లు విడుదల చేసింది. జూలై 30వ తేదీన అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది. 1 లక్ష నుంచి 1,50,000 వరకు రుణమున్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో 6,190.01 కోట్లు జమ చేసింది. కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17,55,000 రైతుల కుటుంబాలకు 12,000 కోట్లకు పైగా రుణమాఫీ నిధులు జమ చేయడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడో విడత పంట రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. అమెరికా పర్యటన నుంచి వచ్చి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మూడో విడతలో 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తారు. ఆ రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. దీంతో రుణమాఫీలో కీలక ఘట్టం ముగియనుంది. 2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ విధి విధానాల్లో ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించింది. రుణమాఫీతో రైతులకు ఇచ్చిన మాటను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంది. రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 31,000 కోట్ల రుణమాఫీతో దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేసి తీరుతామంటూ ప్రకటించినట్లుగానే ఆగస్టు 15లోగానే ఇప్పటికే రుణమాఫీ చేసింది కదా ప్రభుత్వం. ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు, రైతులు ఏమంటున్నారు? మొత్తానికి తెలంగాణలో 32,000 కోట్ల రూపాయలు, దాదాపు 44 దఫా రుణమాఫీ చేయాలని చెప్పేసి భావించినప్పటికీ కూడా నిధుల సర్దుబాటు కారణంగా దశల వారీగా రుణమాఫీ చేయాలని చెప్పేసి భావించింది. దానిలో భాగంగా జూలై 15వ తేదీన రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అవుతూ నిర్ణయం తీసుకుంది. ఇక 18వ తేదీన జూలై 18వ తేదీన మొదటి దశలో భాగంగా దాదాపు 12 లక్షల మందికి రుణమాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు గాను 6,000 కోట్ల వరకు కేటాయించింది. రెండవ దశ జూలై 30వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో రెండవ దశ రుణమాఫీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అనౌన్స్ చేసింది. ఈ రెండవ దశలో దాదాపు 6 లక్షల మందికి 6,000 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. దీంతో పాటుగా మూడో దశలో దాదాపు 22 లక్షలకు పైగా ఉన్నటువంటి మూడో దశ 2 లక్షల రుణమాఫీ, మొదటి దశలో 1,00,000 రూపాయల రుణమాఫీ, అదేవిధంగా రెండవ దశలో 1,50,000 రూపాయల రుణమాఫీ, మూడవ దశలో 2 లక్షల రూపాయల రుణమాఫీని
చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఈ నెల 17వ తేదీన ఖమ్మం జిల్లా వైరాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఫీషియల్ గా ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 44 లక్షల మంది రైతాంగానికి రుణమాఫీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే దశల వారీగా 2 దశల్లో 18 లక్షల వరకు రైతు రంగానికి కూడా లబ్ధి చేకూరుతుంది. రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ తో పాటుగా మిగతా 6 గ్యారంటీ స్కీములన్నింటినీ కూడా పక్కాగా అమలు చేసేందుకు ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఏదైతే ఉన్నాయో ఈ సవాళ్ళను పూర్తి స్థాయిలో అధిగమించేందుకు ప్రభుత్వం ముందుకెళ్తామని చెప్పేసి కూడా భావిస్తా ఉంది. దీంతో పాటుగా ఇప్పటికే FRBM పరిధికి లోబడి తీసుకొచ్చినటువంటి అప్పులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పీరియడ్ లో 7 లక్షల కోట్ల వరకు కూడా చేసినటువంటి అప్పులకు సంబంధించిన విషయంలో వాటన్నిటికీ అప్పులు చెల్లిస్తూనే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి పదే ప్రభుత్వము చెప్తా ఉంది. దానికి అనుగుణంగా 31,000 కోట్ల అప్పులన్నింటినీ కూడా 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు ఉన్నటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి పాత బకాయిలన్నింటినీ కూడా ప్రభుత్వము క్లియర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 2 విడతల్లో దాదాపు 18 లక్షల మంది రైతాంగానికి లబ్ధి చేకూరింది. మిగతా రైతులందరికీ కూడా ఈ నెల 15వ తేదీన సాయంత్రంలోగా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగబోయే అవకాశం ఉంటుంది. ఇక రేషన్ కార్డులు లేనటువంటి రైతులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది ఉన్నారు. వారితో పాటుగా 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్నటువంటి వారందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది. కాబట్టి ఎవరైతే రేషన్ కార్డు లేనటువంటి రైతులు 6 లక్షల మంది ఉన్నారో వారితో పాటుగా 2 లక్షలకు పైగా రుణాలు ఇచ్చినటువంటి రైతులు వీరన్నింటినీ కూడా మరొకసారి వ్యవసాయ శాఖ నివేదిక రెడీ చేసి ఆ నివేదిక అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఫర్దర్ గా తీసుకుపోయేటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ 3 దశల్లో కూడా రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. థ్యాంక్ యూ రాజేష్.